అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇవ్వడం గంటల తరబడి విచారించడం హాట్ టాపిక్గా మారింది. సంధ్యా థియేటర్ ఘటన బన్నీని వెంటాడుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఇది సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటతో మొదలు కాలేదు. నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతుగా నిలవడంతో మొదలైంది. ఇది అతని అభిమానుల వాదన. ఏదైనా కావచ్చు. నిజంగానే పోలీసుల పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వెళితే పోలీసులు ఎందుకు ఆపలేదు? ర్యాలీ చేశాడంటున్న పోలీసులు ర్యాలీ తీయకుండా ఎందుకు అడ్డుకోలేదు? అల్లు అర్జున్ను అక్కడి నుంచి అటే ఎందుకు వెనక్కి తిప్పి పంపలేదు? ఇవి సామాన్య ప్రేక్షకులకు కలిగే అనుమానాలు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన సమయంలో ఏం జరిగిందన్న దానిపై దాదాపు 10,000 వీడియో ఫుటేజ్లను పరిశీలించామని పోలీసులు అంటున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ అల్లు అర్జున్ని మాత్రమే దోషి అన్నట్లుగా చూపెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ అంశంపైన ప్రసంగించిన తరువాత ఇది రాజకీయ రంగు పులుముకుందని పోలీసులు భావించినట్టుగా ఉన్నారు. అందుకే తమ వైపు నుంచి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ను పోలీసులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా తెలుస్తోంది. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీం థియేటర్కు రాకూడదన్న విషయం మీకు తెలియదా? క్వశ్చన్ నెంబర్ 2. పోలీసుల అనుమతి లేకున్నా మీరు ఎందుకు సంధ్యా థియేటర్కు వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 3. మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 4. సినిమాకు మీతో పాటు వచ్చిన బౌన్సర్లు ఎంతమంది, వారి వివరాలేంటి? క్వశ్చన్ నెంబర్ 5. చేతులు ఊపుతూ ర్యాలీగా ఎందుకు థియేటర్లోకి ప్రవేశించారు? క్వశ్చన్ నెంబర్ 6. మీరు థియేటర్కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది, దీనికి మీ సమాధానం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 7. తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు? క్వశ్చన్ నెంబర్ 8. పోలీసులు మీకు చెప్పినా సంధ్యా థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు? క్వశ్చన్ నెంబర్ 9. పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10. మృతురాలు రేవతి కుటుంబంతో మీరు మాట్లాడారా? వారికేమైనా భరోసా ఇచ్చారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అల్లు అర్జున్ పైన సంధించినట్లుగా సమాచారం. వాటిని ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేశారు పోలీసులు. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేటటువంటి ఆసక్తి ఒకవైపు కనిపిస్తున్న సమయంలో ఇటు ఏపీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు బాగా రైజ్ అవుతున్నాయి. సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం, ప్రీమియర్ షోలకు అవకాశాలు, బెనిఫిట్ షోలకు అవకాశాలు, అదనపు షోలు వేసుకోవచ్చు, ఈ రేట్లు అదనంగా పెంచుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా పర్మిషన్ ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఇదే విషయాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ల రేట్లు తగ్గించారు. అసలు మీరెవరు తగ్గించడానికి? మీకు ఉన్నటువంటి పవర్ ఏంటి? అసలు నువ్వెవరు అన్నట్టుగా ఆ రోజు చాలామంది మాట్లాడారు, పవన్ కళ్యాణ్తో సహా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నెక్స్ట్ మేము ఇలాంటివి ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడాలు ఉండవు, అవకాశం ఇవ్వము అని చెప్పారు. మరి అదే క్వశ్చన్ ఇక్కడ తెలంగాణలో రేజ్ చేయగలరా ఈ ధైర్యవంతులు? ఈ క్వశ్చన్ ఆ రోజు మాట తూలి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడిన వాళ్ళందరూ ఒక్కొక్కరి బయట ఒక్కొక్కటిగా నేను మీకు వినిపిస్తాను తర్వాత. మరి అంతే ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలరా? వీళ్ళు మాట్లాడలేరు. వీటన్నిటిపైన మనం మాట్లాడుకోవాలి. ఈరోజు చాలామంది బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇవ్వద్దు అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, టికెట్ల రేట్లు తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరైతే ప్రశ్నించారో, ఎవరైతే నిలదీశారో, నీకున్న అధికారం ఏంటి అని ఒక ముఖ్యమంత్రినే ప్రశ్నించారో వాళ్ళే ఇప్పుడు ముందుకొచ్చి బెనిఫిట్ షోలు వేయకూడదు, టికెట్ల రేట్లు పెంచకూడదు, ఇప్పుడు ప్రవచనాలు మాట్లాడుతున్నారు. ఈ ప్రవచనాలన్నీ కూడా కూటమి సర్కారు వింటుందా? రేపు త్వరలో ఈ సంక్రాంతి కల్లా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతికి చాలా సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ అనే ఒక సినిమా ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఓజీ అని ఒక సినిమా ఉంది. సంక్రాంతికి వస్తుందో ఆ తర్వాత వస్తుందో. దాని రేట్లు పెంచుతారా, పెంచరా? తగ్గిస్తారా? సామాన్యుడికి అందుబాటులో రావడానికి తగ్గిస్తారా? తరువాత రామ్ చరణ్ది గేమ్ చేంజర్ అనే మూవీ ఉంది, సంక్రాంతికి రాబోతోంది. మరి దాని విషయంలో ఏం చేయబోతున్నారు? రేట్లు తగ్గిస్తారా, పెంచుతారా? ప్రీమియర్ షోలకి అవకాశాలు ఇస్తారా? అదనపు షోలు వేసుకోవడానికి అవకాశాలు ఇస్తారా? బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇస్తారా? ఏం చేస్తుంది గవర్నమెంట్? పవన్ కళ్యాణ్ గారే మరీ ముఖ్యంగా, ఎందుకంటే రెండింటికి లింక్ ఉన్న వ్యక్తి కదా. వారు ఏం మాట్లాడారు గతంలో? నువ్వు రెడ్డి ఆయన రెడ్డి అని మాట్లాడారు.
ఇద్దరు రెడ్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని అన్నారు. ఆ బైట్స్ అన్నీ మీకు వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. మరి ఆ సినిమా విషయంలో, గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది డాకు మహారాజ్ మన సినిమానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మన డాకు మహారాజ్ గారిని? వారికి కూడా పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా? వారికి ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆ ఒక్క సినిమాకు మాత్రమే ఇస్తారా, అసలు ఇవ్వరా? వీటికి కూడా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడాలు ఉంటాయా, ఉండవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలేంటి? ఈ రోజులో తెలంగాణలో నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తం సినీ ఇండస్ట్రీ పైన పడే బాధ్యతే కదా, ఇండస్ట్రీ మొత్తానికి ఎఫెక్టే కదా అది. మరి ఎందుకు నోరు తెరవరు? ఎందుకు ఎల్లో మీడియా నోరు మూగబోయింది? ఒక్కటి చెప్తాను సార్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఇదే ఘటన సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన, అది జరగకూడదు, అలాంటివి ఎవరూ కోరుకోకూడదు. ఒకవేళ ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే, ఇదే ఘటన ఏపీలో జరిగి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఉంటే, అల్లు అర్జున్ అరెస్ట్ కాదు, కనీసం అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కనిపించి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుంటారు, ఎల్లో మీడియా ఏం చేస్తుంటుంది? ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి ఈరోజు విచారణకి హాజరయ్యేంత వరకు రకరకాల థంబ్నైల్స్, రకరకాల టైటిల్స్, నీకు ఇంకా అయిపోలేదు పుష్ప, ఇంకా మిగిలే ఉంది పుష్ప అని పెట్టుకుంటున్నారు కదా టైటిల్స్. అట్లే పెట్టేవాళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారిపైనే పడి ఏడ్చేవాళ్ళ? వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏడ్చారు, ఏ విధంగా దొర్లాడారు, ఏ విధంగా తూలనాడారు, ఏ విధంగా బ్యాలెన్స్ తప్పారు, ఎలాంటి మాటలు మాట్లాడారు సినిమా టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి. అసలు నువ్వెవరు తీసుకోవడానికి, నీకున్న అధికారం ఏంటి అన్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఉంది అధికారం, ఎవరు తీసుకుంటున్నారు? మాట్లాడగలరా ఇప్పుడు? నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడగలరా? కనీసం కుటుంబ సభ్యుడైనటువంటి అల్లు అర్జున్ పక్కన నిల్చునేటటువంటి దమ్ము, ధైర్యం, మానవత్వం మనకుందా?